ఆన్లైన్ మందుల విక్రయాలకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు జగిత్యాల జిల్లాలో మెడికల్ షాపులు బంద్ పాటించాయి. జిల్లాలో రిటైల్ మెడికల్ షాపులు మూతపడడంతో ప్రజలు మందుల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఫార్మసీ సంస్థల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని కెమిస్టులు డిమాండ్ చేశారు. అయితే ప్రధాన ఫార్మసీ చైన్ స్టోర్లు, ఆసుపత్రుల మెడికల్ స్టోర్లు, జన ఔషధ కేంద్రాలు, అమృత్ ఫార్మసీలు మాత్రం సాధారణంగా కొనసాగాయి. ఇటీవల కేంద్ర డ్రగ్ నియంత్రణ సంస్థతో జరిగిన చర్చల్లో కూడా ఆన్లైన్ మందుల విక్రయాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. కెమిస్ట్ల ఐక్యత, ఆల్ ఇండియా కెమిస్ట్ ఆర్గనైజేషన్ ఆన్లైన్లో మెడిసిన్స్ వెంటనే నార్కోటిక్ డ్రగ్స్ తప్పదో పట్టిస్తున్న ఈ ఆన్లైన్ మెడిసిన్స్ వెంటనే మెడికల్ షాప్లో ఎందుకు ఆన్లైన్లలో మందులు అమ్ముతారు కదా, దానికోసం అట అయితే అయిపోయిందా డ్యూటీ. మందులు దుకాణాలు ఒకరోజు బంద్కు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ పిలుపునిచ్చింది. దీనిలో ప్రధానంగా 3 అంశాల మీద మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటి, ఆన్లైన్లో మందులను ఉపసంహరించుకోవాలని. రెండవది, కార్పొరేట్ సంస్థలు వాళ్ళు అధిక డిస్కౌంట్లను ఇచ్చి ప్రజలను ఒక రకంగా మోసం చేస్తున్నారు. మూడవది, ఆన్లైన్ ద్వారా మరియు కార్పొరేట్ సంస్థల ద్వారా స్పోరియస్ డ్రగ్స్ను అరికట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆన్లైన్ ద్వారా అధికారుల నియంత్రణ లేకుండా మత్తు పదార్థాలు మరియు హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అన్నీ కూడా విచ్చలవిడిగా వస్తున్నాయి. ఫేక్ డాక్టర్లు కూడా ప్రిస్క్రిప్షన్లు ఆన్లైన్లో పొందుపరిచి మన యాంటీబయాటిక్స్ కూడా విచ్చలవిడిగా ప్రజలు వాడే అవకాశం ఉన్నది కనుక వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేవలము మందుల దుకాణాలంటే మందుల ఒక వ్యాపార దృక్పథంతో చేసేది కాదు. ప్రజల ప్రాణాలను కాపాడే కెమిస్టులు మరియు ఇక్కడ మన మందుల దుకాణము ఫార్మసిస్టులు అంటే శిక్షణ పొందిన ఆరోగ్య రక్షకులు వారి సమక్షంలో తీసుకున్నట్టయితే మందులు సురక్షితమైన మందులు ప్రజలకు చేరవేరుతాయి. ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడకుండా ఉంటుంది. దయచేసి స్థానిక సంస్థలను ప్రోత్సహించండి. ఆన్లైన్ ద్వారా వచ్చే మందుల ద్వారా మనకు కనీసం ఫార్మసిస్టు మన దగ్గర ఉంటే ఆ మందులు ఏ విధంగా వాడాలి, చాలా రకాలుగా మందులు ఉంటాయి. కొన్నేమో అది మనకు బిఫోర్ అంటే పరిగడుపున వేసుకునే మందులు ఉంటాయి, అన్నం తిన్న తర్వాత వేసుకునేటివి ఉంటాయి, అన్నం తినకంటే ముందు వేసుకునేటివి ఉంటాయి. ఇట్లా రకరకాల మందులు వారు కెమిస్టుల దగ్గరికి వచ్చినట్టయితే మరి రోగులకు వారు వివరంగా వివరించి వారి ఆరోగ్య రక్షణకు వారు పట్టుపడతారు. దయచేసి ఈ బంద్కు ప్రజలు కూడా సహకరిస్తున్నందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కరోనా టైంలో కూడా మేము ప్రాణాలకు తెగించి ఫ్రంట్ లైన్ వారియర్స్గా సేవలు అందించినాము. మరి ఈ బంద్కు ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంచిన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మీరు దానికి మా యొక్క బంద్కు సహకరిస్తున్న యావత్ జిల్లా ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ బంద్లో అపోలో ఫార్మసీ మెడిప్లస్లు కూడా సహకరిస్తున్న వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.